నందమూరి బాలకృష్ణ ఇంటికొచ్చి బర్త్డే విషెస్ చెప్పారట వైఎస్ జగన్. నందమూరి బాలకృష్ణ అఖండ విజయాన్ని సాధించారు. హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. తన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే తన బావ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా బాలయ్య తన బర్త్డేని ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. తెలుగుదేశానికి సంబంధించిన గెలిచిన నాయకులందరినీ పిలిచి భారీగా పార్టీ ఇచ్చారట బాలయ్య. ఈ నేపథ్యంలో బాలయ్య ఇంటికి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ వచ్చారు. అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది తెలుగుదేశం. 11 అంటే 11 సీట్లు. ప్రతిపక్ష కూటమిగా నిలబడాలంటే కనీసం 18 సీట్లైనా ఉండాలి. అలాంటి అర్హత కూడా అక్కడ వైసీపీకి లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ఇంటికే వచ్చినటువంటి వైఎస్ జగన్ బాలయ్య బాబుకి మరి శుభాకాంక్షలు అందించారట. పుట్టినరోజు శుభాకాంక్షలు అందించడంతో మరి అభిమానులు సైతం ఈ విషయంతో నిజంగానే షాక్లో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపించారా అంటే ఇది డౌటే. కానీ జగన్మోహన్ రెడ్డి నేరుగా రావడంతో వైఎస్ జగన్ తనకి శుభాకాంక్షలు అందించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు సినిమాల్లో పలు విక్టరీలు సాధిస్తూ ఎక్కడా గ్రాఫ్ డౌన్ కాకుండా చూసుకుంటున్న బాలయ్య ఇప్పుడు మరోసారి హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవడం, సినిమాల్లో కూడా భారీగా ఉండడంతో అసలు బాలయ్యని ఆపేదెవరు అంటున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సైతం నందమూరి బాలకృష్ణకి శుభాకాంక్షలు అందించడానికి నేరుగా ఇంటికే రావడంతో ఇక వైసీపీ తిరిగి ఇంటికి బయలుదేరాల్సిన సమయం వచ్చేస్తుంది అంటున్నారు తెలుగుదేశం నేతలు.